మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరు డివిజన్ పరిధిలో జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు ఆత్మకూరు డివిజన్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాపూరు వెంకటేశ్వర్లు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని మండలాల్లో 93 సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో 90 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని 3 చోట్ల ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ మరియు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మకూరు మండలం బట్టేపాడు, మర్రిపాడు మండలం చిన్న మాచినూరు, నాగినేనిగుంట సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎవరూ నామినేషన్ దాఖలు చేయని కారణంగా అక్కడ ఎన్నికలు జరగలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, మరోసారి ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తామని వారు తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈఈ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. నా పేరు రాపూరు వెంకటేశ్వర్లు. నేను ఇరిగేషన్ డివిజన్ ఆత్మకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతము మా డివిజన్ పరిధిలో 93 నీటి వినియోగదారుల సంఘం ఎలక్షను ఈరోజు జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని 90 నీటి సంఘాల ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిసినాయి. 3 మాత్రం జరగలేదు, ఎందుకంటే నామినేషన్కి రాలేదు వాళ్ళు. ఈ విషయం కంప్లీట్గా మా పై అధికారులు కూడా తెలియపరుస్తాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా అన్ని 90 దగ్గర ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తర్వాత అందరూ మాకు సహకరించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేము ఆ ఆత్మకూరు డివిజన్ని ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించగలిగాం. ఏదైతే 93 నీటి సంఘాలకి ఎలక్షన్ జరిగినాయో 90 నీటి సంఘాలకి వాళ్ళందరికీ ధృవీకరణ పత్రాలు కూడా అందజేసాము. మూడు జరగలేదు. అవి ఏంటంటే ఆత్మకూరు మండలంలో బట్టేపాడు, మర్రిపాడు మండలంలో నాగినేనిగుంట, చిన్నమాచనూరు నీటి సంఘాలకి ఎలక్షన్ జరగలేదు. కాబట్టి ఇవి నెక్స్ట్ మళ్ళా డీనోటిఫికేషన్కి మా కలెక్టర్ గారికి, మా పై అధికారులు తెలియపరుస్తాం. ఈరోజు జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో ప్రతి ఒక్క సాగునీటి సంఘానికి 6 మంది ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఉంటారు. వాళ్ళని ఎన్నుకోబడి అదేవిధంగా దానికి సంబంధించిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకొనబడి వాళ్ళకి ధృవీకృతాలు కూడా అందజేశాము.